నమస్కారం మిత్రులారా. జై శ్రీరామ్. ఈరోజు ఈ వీడియో సింహరాశి లియో వారికి చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. ఈరోజు మన రాబోయే 5 సంవత్సరాలు అంటే 2026 నుండి 2030 వరకు మీ సమయం ఎలా ఉండబోతుందనే దాని గురించి మాట్లాడుకుందాం. సింహరాశి వారికి ఇది భారీ మార్పుల సమయం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒకవైపు శనిస్థానం మీకు కొన్ని సవాళ్లను తీసుకురాబోతుంటే, మరోవైపు దేవగురువు బృహస్పతి మీకు గొప్ప విజయాన్ని మరియు ధనలాభాన్ని కూడా ఇవ్వబోతున్నారు. ఈ వీడియోలో మనం సంవత్సరం వారీగా వివరంగా తెలుసుకుందాం. 2026లో మీ కెరీర్‌లో ఎలాంటి మార్పులు వస్తాయి? మీరు మీ సొంత ఇల్లు లేదా ఆస్తిని ఎప్పుడు కొనగలుగుతారు? మరియు రాబోయే సంవత్సరాల్లో మీ ఆరోగ్యం మరియు డబ్బు విషయంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి? ఈ వీడియో రాబోయే 5 సంవత్సరాలకు మీకు ఒక పూర్తి రోడ్ మ్యాప్. ఇక ఆలస్యం చేయకుండా ప్రారంభిద్దాం. సింహరాశికి అధిపతి సూర్యుడు. శని సూర్యుని కుమారుడు. కానీ జ్యోతిషశాస్త్రంలో తండ్రి కొడుకులు అయినప్పటికీ వీరి మధ్య తీవ్రమైన శత్రుత్వం ఉంది. ప్రస్తుతం శని మీ 8వ ఇంట్లో ఉన్నారు. 8వ ఇల్లు అంటే ఏమిటి? ఇది మృత్యుతుల్యమైన కష్టం, ఆకస్మిక అడ్డంకులు మరియు లోతైన మార్పులకు సంబంధించినది. ఈ స్థితి 2027 మధ్య వరకు ఉంటుంది. దీనిని మనం ద స్ట్రగుల్ ఫేజ్, పోరాట సమయం అని పిలుస్తాము. ఇక్కడ శని మిమ్మల్ని విచ్ఛిన్నం చేయరు, కానీ భవిష్యత్తు విజయాలను నిర్వహించేలా మిమ్మల్ని తీర్చిదిద్దుతున్నారు. కానీ శుభవార్త ఏమిటంటే, ఫిబ్రవరి 2028లో శని మీ 9వ ఇల్లు అంటే భాగ్యస్థానంలోకి వెళ్తారు. అక్కడి నుండి మీ భాగ్యోదయం మొదలవుతుంది. శని కఠినమైన ఉపాధ్యాయుడైతే, గురువు మీ గైడ్ మరియు రక్షకుడు. రాబోయే సంవత్సరాల్లో గురువు పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. 2026లో ఆయన 12వ ఇంట్లో ఉంటారు కాబట్టి ఖర్చులు చేయిస్తారు, విదేశాలకు పంపిస్తారు. కానీ 2027లో ఆయన మీ రాశిలోనే, అంటే మొదటి ఇంట్లోకి వచ్చి హంసమహాపురుష రాజయోగాన్ని సృష్టిస్తారు. ఇది మీరు ప్రకాశించడం ప్రారంభించే సమయం. ఆ తర్వాత 2008లో ధనస్థానంలో కూర్చుని మీ బ్యాంక్ బ్యాలెన్స్ను పెంచుతారు. రాహువు ప్రస్తుతం మిమ్మల్ని గందరగోళానికి గురిచేస్తున్నారు, కానీ డిసెంబర్ 2026 తర్వాత రాహువు మీ 6వ ఇంట్లోకి వస్తారు. జ్యోతిష శాస్త్ర నియమం ప్రకారం 6వ ఇంటి రాహువు శత్రు హంతకుడు. అంటే 2027 మరియు 2028లో ఏ శత్రువు, ఏ పోటీదారుడు మీ ముందు నిలబడలేరు. కాబట్టి ఈ 5 సంవత్సరాల మాస్టర్ ప్లాన్ ఎలా ఉందంటే, 2026 మరియు 2027 మధ్య భాగం పరీక్ష, సహనం మరియు ప్రక్షాళన సమయం. 2027 చివర మరియు 2028 ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇక 2029 నుండి 2030 వరకు శిఖరాగ్రానికి చేరుకునే సమయం ఉంటుంది. ఇప్పుడు ఈ టైమ్ లైన్ని డీకోడ్ చేద్దాం. 2026తో మొదలు పెడదాం. మిత్రులారా, నేను మీకు అబద్ధపు కలలు చూపించను. ఈ సమయం కొంచెం సవాల్తో కూడుకున్నది. ప్రస్తుతం శని మీ 8వ ఇంట్లో మీనరాశిలో ఉన్నారు, మరియు రాహువు మీ 7వ ఇంట్లో కుంభరాశిలో ఉన్నారు. శనిని అష్టమ శని దయ్య నడుస్తోంది. 8వ ఇల్లు అడ్డంకుల ఇల్లు. మీరు 100% కష్టపడుతున్నారని, కానీ ఫలితం మాత్రం 10-20% మాత్రమే వస్తోందని మీకు అనిపిస్తుంది. ఆఫీస్లో పాలిటిక్స్ ఉండొచ్చు. మీ ముఖం మీద తీపిగా మాట్లాడేవారే వెనుక గోతులు తవ్వవచ్చు. వీరినే మనం రహస్య శత్రువులు అంటాం. ఈ సమయంలో ఆవేశంలో ఉద్యోగం మానేయాలనే నిర్ణయం తీసుకోకండి. శనిదేవుడు మీ నుండి సహనాన్ని కోరుతున్నారు. అవును, మీరు పరిశోధన, ఇనుము, యంత్రాలు లేదా ఏదైనా సాంకేతిక రంగంలో ఉంటే ఈ సమయం మీకు మంచిది కావచ్చు. ఖర్చులు మరియు విదేశాల విషయానికొస్తే, మే 2026 నుండి మే 2027 వరకు గురువు మీ 12వ ఇంట్లో ఉంటారు. 12వ ఇల్లు నిండవ ఇల్లు, వ్యయం అంటే ఖర్చుల ఇల్లు. డబ్బు వస్తుంది, ఆదాయ ప్రవాహం బాగుంటుంది, ఎందుకంటే 2025లో 10వ ఇంటి ప్రభావం ఉంది. కానీ 2026 మధ్య నుండి డబ్బు చేతిలో నిలవదు. ఈ డబ్బు శుభకార్యాలకు, లగ్జరీకి లేదా విదేశీ ప్రయాణాలకు ఖర్చవుతుంది. మీరు విదేశాల్లో స్థిరపడటానికి ప్రయత్నిస్తుంటే 2026 నుండి 2027 ఉత్తమ సమయం. ఇప్పుడు మిత్రులారా, రాశిఫల వీడియోల్లో మనం తరచుగా కెరీర్ మరియు వ్యాపారం గురించి గొప్పగా మాట్లాడతాము. కానీ ఇంటికి ఆధారమైన, ఇల్లు మరియు సమాజం నడవడానికి కారణమైన వారిని మర్చిపోతాము. అవును, నేను మాట్లాడుతున్నది మన తల్లులు మరియు సోదరీమణులైన గృహిణుల, హౌస్ వైఫ్స్ గురించి. మీరు సింహరాశికి చెందిన గృహిణి అయితే
ఈ 5 సంవత్సరాల ప్రయాణం మీకు చాలా ఆసక్తికరంగా మరియు ఎత్తుపల్లాలు నిండినదిగా ఉండబోతుంది. ముందుగా 2026 గురించి మాట్లాడుకుందాం. శని మీ 8వ ఇంట్లో కూర్చున్నారు. జ్యోతిష్ శాస్త్రంలో 8వ ఇల్లు అత్తగారి తరపు బంధువులు మరియు ఉమ్మడి కుటుంబ ఆస్తులది. అష్టమ శని కారణంగా మీరు కుటుంబం కోసం ఎంత చేసినా మీకు దక్కాల్సిన గుర్తింపు లభించడం లేదని మీకు అనిపిస్తుంది. అత్తగారి తరపు వారి నుండి ఆడపడుచు లేదా అత్తగారితో చిన్న చిన్న విషయాలకు, మనస్పర్ధన్న విషయాలకు లేదా మానసిక ఒత్తిడి ఉండవచ్చు. డిసెంబర్ 2026 వరకు రాహువు 7వ ఇంట్లో ఉంటారు. ఇది మిమ్మల్ని మానసికంగా ఆందోళనకు గురిచేస్తుంది. ఇంటి 4 గోడలు మిమ్మల్ని బంధించినట్లు అనిపిస్తుంది. భర్తతో సంభాషణ తగ్గవచ్చు. నా సలహా ఏమిటంటే, ఈ సమయంలో మౌనాన్ని మీ ఆయుధంగా చేసుకోండి. ఇంటి రాజకీయాల్లో తలదూర్చవద్దు. మే 2026 నుండి మే 2027 మధ్య గురువు 12వ ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఈ ఖర్చు ఎవరి అనారోగ్యం కోసం కావచ్చు, లేదా ఇంటి మరమ్మతుల కోసం కావచ్చు. ఇంటి బడ్జెట్‌ను నిర్వహించడం మీకు చాలా కష్టంగా ఉంటుంది. డబ్బు చేతికి రాగానే జారిపోతుంది. కానీ ఈ సమయం ఆధ్యాత్మికతకు చాలా మంచిది. మీరు ఇంట్లోనే ఉండి పూజలు లేదా ధ్యానం ప్రారంభిస్తే మీకు అద్భుతమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. కానీ చింతించకండి. మే 2027లో గురువు మీ రాశిలోకి అంటే మొదటి ఇంట్లోకి రాగానే ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. మిమ్మల్ని గౌరవించని వారు ఇప్పుడు మీ సలహా కోసం వస్తారు. కుటుంబంలో మీ హోదా పెరుగుతుంది. సింహరాశి స్త్రీలు సహజంగానే న్యాచురల్ లీడర్లు. గురువు మీకు ఆ అధికారాన్ని తిరిగి ఇస్తారు. ఇక 2027 నుంచి 2028లో రాహువు 6వ ఇంట్లో ఉంటారు. ఇది పనివాళ్ల ఇల్లు. మీరు ఇంటి పనివారి సమస్యలతో సతమతమని వారి సమస్యలతో సతమతమవుతుంటే ఆ సమస్య ఇప్పుడు తొలగిపోతుంది. ఇంటి నిర్వహణ చాలా సాఫీగా సాగుతుంది. ఆ తర్వాత 2028 నుండి 2030 వరకు సమయం మీకు స్వర్ణయుగం. శని భాగ్యస్థానంలోకి వెళ్ళినప్పుడు ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. మీరు భర్తతో కలిసి తీర్థయాత్రలకు లేదా సుదూర ప్రయాణాలకు వెళ్ళవచ్చు. 9వ మరియు 10వ ఇల్లు భర్త కెరీర్ను కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి 2029 నుండి 2030లో మీ భర్త కెరీర్లో పెద్ద ఎదుగుదల ఉంటుంది. దీనివల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మారుతుంది. మీరు మీ పేరు మీద బంగారం లేదా ఆస్తిని కూడబెట్టుకోవాలనుకున్న కల ఈ సమయంలో నెరవేరుతుంది. కాబట్టి నా తల్లులారా, సోదరీమణులారా, 2026లో కాస్త ఓపిక పట్టండి. 2027 మే నెల రాగానే తాళం చెవి తిరిగి మీ చేతికొస్తుంది మరియు మీరు రాణిలా ఇంటిని నడిపిస్తారు. ఇప్పుడు ప్రధాన చర్చకు తిరిగి వచ్చి సంబంధాల గురించి మాట్లాడదాం. సంబంధాలు మరియు ప్రేమ గురించి మాట్లాడితే డిసెంబర్ 2026 వరకు రాహువు 7వ ఇంట్లో ఉన్నారు. 7వ ఇల్లు భాగస్వామిది, భార్యాభర్తలది. రాహువు పొగలాంటివాడు. ఇది మీ మెదడులో అనుమానాన్ని కలిగిస్తుంది. మీ భాగస్వామి మీ నుండి ఏదో దాస్తున్నారని మీకు అనిపిస్తుంది. చిన్న చిన్న అపార్థాలు పెద్ద గొడవలకు దారితీయవచ్చు. మూడో వ్యక్తిని మీ సంబంధంలో జోక్యం చేసుకోనివ్వవద్దు అనేది నా సలహా. ఇది కేవలం గ్రహాల ఆట మాత్రమే. దీన్ని నిజం అనుకుని బంధాన్ని తెంచుకోవద్దు. ఇప్పుడు గాలి దిశ మారే దశకు వద్దాం. అదే 2027 మధ్య భాగం. ఇక్కడ 2 చాలా పెద్ద సంఘటనలు జరుగుతాయి. మొదటిది రాహువు రాశి మార్పు. డిసెంబర్ 2026 తర్వాత రాహువు 7వ ఇల్లు వదిలి 6వ ఇల్లు అంటే మకర రాశిలోకి వస్తారు. మిత్రులారా, 6వ ఇంటి రాహువు ఒక వరం. దీనిని శత్రుహంతక యోగం అంటారు. ఏదైనా పాత కోర్టు కేసు నడుస్తుంటే తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. ఏదైనా వ్యాధి నయం కాకుండా ఉంటే ఇప్పుడు దానికి చికిత్స దొరుకుతుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగం లేదా ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే ఇది గోల్డెన్ పీరియడ్. విజయం మీదే అవుతుంది. రెండవది లగ్నంలోకి గురువు రాక. మే 2027లో దేవగురువు బృహస్పతి మీ సొంత రాశి సింహరాశిలో ప్రవేశిస్తారు. మొదటి ఇల్లు మీరు. గురువు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన హంసమహాపురుష రాజయోగాన్ని సృష్టిస్తారు. మీ ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది. మీ వ్యక్తిత్వంలో అద్భుతమైన తేజస్సు వస్తుంది. ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు. మీరు అందంగా తయారై ఉండటానికి ఇష్టపడతారు. గురువు యొక్క 5వ, 7వ మరియు 9వ దృష్టి మీ జీవితాన్ని సమతుల్యం చేస్తుంది. రెండైదరి వ్యవపారలో చెడిపోయిన సంబంధాలు ఇప్పుడు బాగుపడతాయి. వివాహ యోగాలుంటాయి. సంతాన సౌఖ్యం కలుగుతుంది. ఇప్పుడు మీరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం గురించి మాట్లాడదాం. 2028, 2099 మరియు 2030. ఫిబ్రవరి 2028లో శనిదేవుడు
8వ ఇల్లు వదిలి 9వ ఇల్లు అంటే మేషరాశిలో ప్రవేశిస్తారు. 9వ ఇల్లు అంటే భాగ్యం మరియు ధర్మం. ఇక్కడ ఒక సాంకేతిక విషయాన్ని అర్థం చేసుకోండి. మేషరాశిలో శని నీచ స్థితిలో ఉంటారని అంటారు. చాలామంది జ్యోతిష్యులు శని నీచ స్థితిలో ఉన్నారు, భాగ్యం మునిగిపోతుందని భయపెడతారు. కానీ లేదు. సింహరాశి వారికి నియమం వేరు. మేషరాశికి అధిపతి కుజుడు మంగళ, మరియు కుజుడు సింహరాశికి యోగకారక గ్రహం. కాబట్టి శని ఇక్కడ మీకు చెడు ఫలితాలను ఇవ్వరు. బదులుగా అదృష్టం మీద ఆధారపడి కూర్చోవద్దు. కర్మ, పని చేయండి, అదృష్టం మీ వెనుక పరిగెడుతుందని శని మీకు నేర్పిస్తారు. ఆగస్టు 2029కి చేరుకోగానే శని మీ 10వ ఇల్లు అంటే వృషభ రాశిలో సంచరిస్తారు. 10వ ఇల్లు అంటే కర్మ, కెరీర్, తండ్రి మరియు సామాజిక హోదా. ఇది మీ గత 30 సంవత్సరాల్లో అత్యుత్తమ కెరీర్ దశ అవుతుంది. ప్రమోషన్, కొత్త అధికారం, సమాజంలో గౌరవం మరియు తండ్రి ఆరోగ్యంలో మెరుగుదల ఇవన్నీ మీకు లభిస్తాయి. శని ఇక్కడి నుండి 12వ ఇంటిపై 3వ దృష్టిని సారిస్తారు. అంటే మీ కెరీర్ విదేశాలతో ముడిపడి ఉండవచ్చు. ఎగుమతి, దిగుమతి, వ్యాపారం వేగం పుంజుకు. అలాగే 2028 నుంచి 2029 వరకు గురువు మీ 2వ ఇల్లు అంటే ధనస్థానంలో ఉంటారు. శని కెరియర్ను మెరుగుపరుస్తుంటే గురువు బ్యాంక్ బ్యాలెన్స్ను పెంచుతుంటారు. కుటుంబంలోకి కొత్త అతిథి, శిశువు రావచ్చు. మీ మాట ఎంత ప్రభావవంతంగా మారుతుందంటే మీరు మాటలతోనే డబ్బు సంపాదిస్తారు. చూసారా, 2026 తపస్సు 2029లో మిమ్మల్ని రాజును చేస్తుంది. మేము టైమ్లైన్ చూసాం. ఇప్పుడు నిర్దిష్ట రంగాలపై దృష్టి సారిద్దాం మరియు ఎక్కడ జాగ్రత్త వహించాలో తెలుసుకుందాం. ఆరోగ్యం విషయానికి వస్తే 2026 నుండి 2027 మధ్య శని 8వ ఇంట్లో ఉన్నారు మరియు గురువు దృష్టి 6వ ఇంటిపై ఉంది. ఈ సమయం ఎముకలు, కీళ్ల నొప్పులు మరియు పొట్టకు సున్నితమైనది. సింహరాశి గుండె మరియు వెన్నెముకను కూడా సూచిస్తుంది. కాబట్టి మీకు నడుము నొప్పి ఫిర్యాదు ఉంటే దానిని నిర్లక్ష్యం చేయవద్దు. మానసిక ఆరోగ్యం కోసం అష్టమ శని సమయంలో ఆందోళన మరియు డిప్రెషన్ ప్రమాదం ఉంటుంది. మీరు చీకటి సొరంగంలో ఉన్నట్లు మీకు అనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, సొరంగం చివర వెలుగు ఉంటుంది. డబ్బు మరియు ఆస్తికి సంబంధించి ఒక పెద్ద హెచ్చరిక ఉంది. 2028 నుండి 2030 మధ్య శని 9వ ఇంట్లో ఉన్నప్పుడు ఆస్తి, భూమి లేదా వాహనం కొనడంలో అస్సలు తొందరపడవద్దు. శని ఇక్కడ నీచ స్థితిలో ఉన్నారు. మీరు పేపర్లు చెక్ చేయకుండా సంతకం చేస్తే లేదా తొందరపాటుతో డీల్ చేస్తే డబ్బు ఇరుక్కుపోవచ్చు. అవును, బంగారం కొనడం మీకు చాలా శుభప్రదం, ముఖ్యంగా 2027 వరకు. సంబంధాల్లో మీరు వివాహితులైతే 2026లో అనుమానాన్ని ఇంట్లోకి రానివ్వకండి. మీరు ఒంటరిగా ఉంటే 2027 మధ్యభాగం మరియు 2028 మీకు పెళ్లి బాజాలు మోగిస్తాయి. మిత్రులారా, సమస్య ఉంటే పరిష్కారం కూడా ఉంటుంది. వైదిక జ్యోతిష శాస్త్రంలో పరిహారం అంటే మూఢనమ్మకం కాదు, మీ శక్తిని గ్రహాల ఫ్రీక్వెన్సీతో సరిపోల్చటం. రాబోయే కొన్ని సంవత్సరాలకు నేను మీకు 3 మహా పరిహారాలు చెబుతున్నాను. పరిహారం నంబర్ 1, శని శాంతి. మీరు అష్టమ శని మరియు 8వ ఇంటి ప్రభావంలో ఉన్నారు కాబట్టి శనిని శాంతపరచటం తప్పనిసరి. దీనికి అత్యంత ఖచ్చితమైన పరిష్కారం శ్రీ రామచరితమానస్లోని సుందరకాండ. ఇందులో ఒక ప్రత్యేక ఘట్టం ఉంది, విభీషణ శరణాగతి. ఇది దోహా 22 నుండి 49 వరకు ఉంటుంది. విభీషణుడు రాముని శరణు కోరినప్పుడు అతను అన్ని భయాల నుండి విముక్తి పొందాడు. మీరు కూడా రోజూ ఈ చౌపాయిలను పఠించాలి. ఇది శత్రువుల నుండి మరియు శని ప్రకోపం నుండి మిమ్మల్ని కాపాడుతుంది. ఇది రామబాణం లాంటి చికిత్స. అంతేకాకుండా రోజూ సూర్యాస్తమయం తర్వాత 108 సార్లు ఓం ప్రాం ప్రీం ప్రౌంస శనైశ్చరాయ నమః అని జపించండి. పరిహారం నంబర్ 2, రత్నం. సింహరాశి వారికి కుజుడు అత్యంత శుభగ్రహం. మీరు మంచి నాణ్యమైన పగడం, రెడ్ కార్లల్ ధరించవచ్చు. ఇది మీకు ధైర్యాన్ని ఇస్తుంది, ఆస్తి సుఖాలను ఇస్తుంది మరియు శని నీచ దృష్టి నుండి కాపాడుతుంది. కానీ గుర్తుంచుకోండి, రత్నం ధరించే ముందు మీ జాతకాన్ని ఏదైనా పండితుడికి తప్పకుండా చూపించండి. మరియు పరిహారం నంబర్ 3, ఇది అన్నింటికంటే పెద్ద ఉపాయం, ముసుగు తీయండి. ఇది పూజ కాదు, ఇది ఒక ప్రవర్తనాపరమైన పరిష్కారం. శని సత్యానికి కారకుడు, ఆయనకు ఆర్భాటం ఇష్టం ఉండదు. రాబోయే 3 సంవత్సరాలు మీ అహాన్ని పక్కన పెట్టండి. మీరు బాధపడితే ఏడ్చేయండి. మీకు సహాయం కావాలంటే అడగండి. నేనే రాజును అనే వైఖరిని కొంచెం తగ్గించుకుని వినయాన్ని అలవర్చుకోండి.
మీరు ఎంతగా వంగితే శని మిమ్మల్ని అంత ఎత్తుకు లేపుతారు. కాబట్టి మిత్రులారా, ఇది 2026 నుండి 2030 వరకు సింహరాశి వారి మహాభవిష్యవాణి. ముగింపేమిటంటే ప్రయాణం కొంచెం రాళ్లతో కూడిందే, ముఖ్యంగా ప్రారంభంలో. 2026 మరియు 2027 సగభాగం మీ నుండి చెమటను, శ్రమను కోరుతాయి. కానీ మీరు ఈ తపస్సు పూర్తి చేయగానే 2028, 29 మరియు 30లో విధి మీరు కోల్పోయిన వాటన్నింటినీ వడ్డీతో సహా తిరిగి ఇస్తుంది. ఒక సింహం వేట కోసం 2 అడుగులు వెనక్కి వేస్తే అది భయపడినట్లు కాదు, అది దూకడానికి సిద్ధమవుతున్నట్లు. మీరు ఇప్పుడు అదే దశలో ఉన్నారు. మీపై నమ్మకం ఉంచండి. ఆ మహాదేవుడిపై నమ్మకం ఉంచండి. మీకు ఈ వీడియో మరియు ఈ లోతైన విశ్లేషణ నచ్చినట్లయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్లో జై శనిదేవ్ లేదా హరహర మహాదేవ్ అని రాయండి. తద్వారా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీ సింహరాశి మిత్రులు మరియు కుటుంబ సభ్యులతో దీన్ని షేర్ చేయండి. ఎందుకంటే వారికి ఈ మార్గదర్శకత్వం అవసరం కావచ్చు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మేము మీకోసం ఇలాంటి సమగ్ర విశ్లేషణలను తీసుకువస్తూనే ఉంటాము. ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి మరియు మీ ముసుగు తీసి స్వేచ్ఛగా జీవించండి. తదుపరి వీడియో వరకు హరహర మహాదేవ్.